పరలోక మన్నాను కురిపించాడు. పాత నిబంధనలో పరలోక మన్నాను పరలోకం నుండి దేవుడు మోసే అడగగా ప్రజలు ఆకలి కొని ఉన్నారనంటే దేవాది దేవుడు మన్నానిచ్చాడు. నిర్గమకాండం 16వ అధ్యాయం మనం చూసిన, ఎక్సోడస్ చాప్టర్ 16లో మనం చూసిన 15వ వచనం నుంచి మనం చూసిన, దేవుడు మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించిన దేవుడు ఒక అంజూరపు చెట్టును పండించలేడా? 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి, మరొకసారి 4,000 మందికి ఇచ్చిన దేవుడు ఒక అంజూరపు చెట్టును పుట్టించలేడా? అంత అసమర్థుడా యేసు ప్రభు? అంతమంది ఆకలి తీర్చిన ఆయన ఆకలిని తీర్చుకోలేడా? ఒకవేళ మానవ రూపంలో ఉన్నాడు కనుక ఆయనకు ఆకలి వేసింది, దేవా నాకు ఆకలి వేస్తుంది అని అంటే యెహోవా తండ్రి పంచపరమాణాలు పెట్టేవాడు కదా, పరలోక మన్నాన్ని ఇచ్చేవాడు కదా. అందుకు యేసు పుట్టిన వెంటనే మరియమ్మకు చెప్పి, మరియమ్మ మా బాబుకి నెలకు ఒకసారి మన్నాను పంపిస్తున్నాను, గబ్రియెల్ దూత నీకు ఎలా అయితే సంబంధించిన దేవదూత అయిన గబ్రియెల్ దూత వచ్చి నీకు సందేశం ఇచ్చినప్పుడు ప్రతి మాసము మొదటి శుక్రవారం నీకు మన్నా పంపిస్తా, నా కొడుకుకు మన్నా ఇవ్వు, నెలంతా ఆకలి వేయదు అని యేసుప్రభుకి యెహోవా తండ్రి ఆహారం ఏర్పాటు చేసేవాడు కాదా? దేవుడు తలుచుకుంటే ఏం చేయలేడు. దేవుడు తలుచుకుంటే ఏం చేయలేడు. నిజానికి ఇక్కడ ప్రశ్న, యేసుప్రభు ఆకలియా? ఆకలి అయితే అది ఆత్మీయ ఆకలియా, శారీరక ఆకలియా? అయితే యేసుప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు పోయాడు? అంజూరపు చెట్టుని ఎందుకు శపించాడు? ఎందుకు వేరే ఏ చెట్టును ఆయన ఆశ్రయించలేదు? తలుచుకుంటే యేసుప్రభు అలా జీవ చెట్టు నుంచి కూడా ఒక పండును తెంచుకొని తినగలడు తలుచుకుంటే. మన్నాను కురిపించే శక్తి యెహోవా తండ్రి యేసుప్రభుకు కలుగచేసినప్పుడు పాపులైన ఇజ్రాయెల్ జనులకే పరలోక మన్నాను పెట్టిన యెహోవా తండ్రి నిత్య నిబంధన కలిగిన వాడు, ఈ యెహోవా తండ్రి రాజ్యము కొరకై పాటుపడి పనిచేసిన యేసుప్రభు ఆకలి తీర్చలేడా? గమనించారా ఎప్పుడైనా ఈ ప్రశ్న అని అడుగుతున్నాను నేను ప్రజల్లో. ఐఎమ్ క్వశ్చనింగ్ డైరెక్ట్లీ టు యూ. కొంచెంమంది మాట్లాడుతున్నారు కదా, యేసుప్రభుని ఇట్లా ఆయనకు ఆకలేసింది, టైంకి ఒక పండు పండించుకోలేడు. ఎంత పనికి మాలిన చేసే మాటలు. ఒక అంజూరపు చెట్టు ఒక అంజూరపు పండును ఆయన పండించలేడా? తలచుకుంటే అక్కడ 100,000 అంజూరపు పండ్లు పుట్టగలదు ఆ చెట్టుకి తలచుకుంటే. కానీ ఎందుకు ఆయన శపించాడు? హల్లెలూయా. న్యాయాధిపతుల్లో ఒక మంచి ఉదాహరణ చెప్పాడు దేవుడు. న్యాయాధిపతులు, జడ్జెస్ 9వ అధ్యాయం